నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా ఈరోజు నాతో పాటు మన బిగ్ బాస్ హౌస్లో ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు బాలు ఉన్నారు. సో బాలుతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ బాలు. హాయ్ అక్క. సో ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఆట? వాడి గేమ్ అయితే ప్రస్తుతానికి ఇంకా రాలేదు, ఎందుకంటే ఇంకా బిగ్ బాస్ గేమ్ పెట్టలేదు. గేమ్ పెట్టి ఆడి గేమ్ చూసేదాకా మాకైతే ఆడుతాడని కన్ఫర్మ్ ఉంది, బాగా ఆడుతాడు అనేసి. ఆడియన్స్కి కూడా బాగా తెలుస్తుంది గేమ్ పెడితే, గేమ్ అందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత. కానీ ఈ ట్రోలర్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు. బిగ్ బాస్ అందరికీ ట్రోలర్స్ వస్తున్నాయి, కానీ వీడికి బాగా వస్తున్నాయి. కానీ ఎందుకంటే ఇప్పుడు ఆడుండేది మామూలు జస్ట్ ఆడ వెనకాతలు రీతి తిరుగుతుంది, కానీ రీతి వెనకాతలు ఆడు తిరగట్లేదు. దాంతో అది ఒక విధంగా వేరేలాగా ఏడిచింది అనేసి ఈడు వెళ్ళాడు. వెళ్ళి మామూలుగా ఈడు ఎమోషనల్ ఫీల్ అవుతాడు. ఎవరైనా ఏడిసినా, ఎవరైనా ఏదైనా చేసినా బాధిత నా ఓలు అనేసి అనుకొని వెళ్తాడు. వెళ్ళి మాట్లాడుతాడు వాళ్ళతోని, మాట్లాడి వాళ్ళకి చెప్తాడు. దాన్ని కూడా తప్పుగా పోర్ట్రేట్ చేసి అందులో మిస్బిహేవ్ ఏమీ చేయలేదు, ఇలా చేయలేసి ఏమీ చేయలేదు. వాడు అందులో తప్పేముంది దానికి ట్రోల్ చేయడం? ఆర్మీ అబ్బాయి ఉండి ఒక ఇది లేదు అది లేదు, ఆర్మీ పర్సన్ తడాక తేల్చేస్తారు, కంటెంట్ ఇవ్వట్లేదు, అసలు ఏం మాట్లాడట్లేదు. ఆర్మీ అనేసి వచ్చేసరికి అగ్ని పరీక్షలో అలా సెల్యూట్ కొట్టి ఆర్మీ అని చెప్పుకున్న దానికే ఆర్మీ సింపతితో వెళ్ళాడు అగ్ని పరీక్షకి అని చెప్పారు. అలాగనేసి మేము ముందే చెప్పాం వాడికి, నువ్వు ఆర్మీ పేరు ఎక్కడ ఎత్తకు, ఆర్మీ సింపతికి నువ్వు ప్యూర్ కామన్ మ్యాన్గా వెళ్ళు, నువ్వు నీ ఆట అయితే చూపించు, నీ గేమ్ అయితే చూపించు, నీదేంటి చూపించు, నిరూపించుకొని చెప్పాము. దానికి కూడా ఇప్పుడు ఆర్మీ ఏం ఆడుతున్నాడు, ఆర్మీ అయ్యి ఉండి ఏం ఆడుతున్నాడు అంటే దానికి కూడా ట్రోల్స్ చేస్తే ఇంకేం చేస్తారు. కొంతమంది అయితే అసలు ఆర్మీయే కాదంటున్నారు. ఆర్మీ కాదంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు కాదంటున్నారు. ఇది ఒక ఏమైనా తెలుస్తుంది ఆర్మీ ఎలాగుంటుందో. కానీ ఇప్పుడు ఆ సింపతితో వెళ్ళట్లేదు కదా హౌస్లోకి, ఆ సింపతితో అయితే లేడు హౌస్లోని, ఆర్మీ కార్డు ఉపయోగించి అయితే లేడు. తనుజ రీసెంట్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. అవును, అది క్లియర్గా ఇచ్చింది. తమ్ముడు అనేసి ఉంటుంది, నువ్వు అందరితో నాతో ఎలా మాట్లాడుతున్నావు నాతో అలాగే మాట్లాడు అనేసి క్లియర్గా చెప్పింది. ఆ రీతు కూడా నా లైవ్లో దివ్యానికితతో వచ్చింది కదా నేను నైట్, దివ్యానికితతో కూడా చెప్పింది, కళ్యాణ్ నాకు యాజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, హౌస్లో రాగానే నాకు ఫ్రెండ్ అంటే ఎవరన్నా ఉన్నానంటే కళ్యాణ్. దాన్ని తప్పుగా అనుకుంటే ఇంకేం చేయలేరు. కాకపోతే నాకు బయట ఒక ఫ్రెండ్ ఉన్నాడు సేమ్ అలానే ఈ కళ్యాణ్ కూడా ఇలాగే నాకు ట్రీట్ చేస్తున్నాడు, అందుకే నాకు బాగా కనెక్ట్ అయ్యాడు కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్గా. అంత మించి ఇంకేం లేదనేసి దివ్యానికితతో కూడా నా నైట్ లైవ్లో చూపించాడు. నేను నైట్ లైవ్లో చూశాను. ఓకే. సో మరి ఈ తనుజది ఏంటి సడన్గా అలా రావడం? యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్య అంత ఎక్కువ ఉండేది కాదు కదా, ఓన్లీ రీతుతో ఎక్కువగా ఉండేది అనేది అన్నటి వరకు రీతు అన్నారు. ఇప్పుడేమో తనుజతో జస్ట్ ఏదో సైలెంట్గా మాట్లాడుతుంది, దానికి కూడా ఇంకా హైప్ ఇచ్చేసి ఇంకా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ మరి మీ వాడు కూడా లోపల ఫ్రెండ్, అందరూ ఫ్రెండే, తను ఇలా అని కేటగిరీ ఎలాగంటే ఎవరైనా ఆడిని బాగా క్లోజ్గా మాట్లాడి ఆడితో ఒక 2 days అలా క్లోజ్గా ఉంటే నా వాళ్ళు అనేసుకుంటారు. వాళ్ళు ఏడిసినా, ఎమోషన్ అయినా, ఏదైనా బాధపడినా వీడు వెళ్ళి మ్యాక్సిమం వీడు హెల్ప్ అయింది వీడు చేస్తాడు. మ్యాక్సిమం వీడు చేయాల్సింది నేచర్ అలా ఉంటుంది. నేచర్ చిన్నప్పటి నుంచి నేచర్. నేను ఆడు పుట్టిన తర్వాత నేను పుట్టాను కాబట్టి ఆడితో పాటు ఎక్కువ ట్రావెల్ చేయలేదు. నేను 10 years ఆడు బయటనే ఉన్నాడు, ఒక 5 years ఇక్కడ ఉన్నాడు. 10th తర్వాత డిగ్రీ ఇక్కడ ఉన్నాడు అంతే. డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సీలోని జాబ్ వచ్చింది ఫస్ట్ ఇయర్లో. జాబ్ తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా సెలవులకు పోతూ అంతే. అంత ఎక్కువ బాగుండలేదు, కానీ ఆడ ఎమోషన్ ఎవరైనా నమ్మాడంటే వాళ్ళు పూర్తి నమ్ముతాడు. ఒక్కసారి వద్దు నాకు అవసరం లేదంటే మరి వదిలేస్తారండి. ఓకే. సో ఎందుకని చిన్నప్పటి నుంచి చాలా దూరంగా ఉన్నారు పిల్లలు ఫ్యామిలీకి అని చెప్పి తెలిసింది. అసలు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు? సో బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు, చూస్తే నాకు తెలిసినన్ని మాత్రం వాడికి తెలియదు ఊర్లో విషయాలు కానీ అమ్మ నాన్నల గురించి కానీ ఏదైనా సరే. అది చిన్నప్పుడు మేము చిన్నప్పుడు అక్కడ పైడి భీమవరంలో ఉండేవాళ్ళం. నాన్నది పాల వ్యాపారం చేస్తుండగా సడన్గా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కొంచెం లాస్ అప్ అయ్యి ఎలాగలాగా ఫ్యామిలీ సిచ్యువేషన్ వచ్చింది. కొన్ని స్టేజ్కి వెళ్ళేటప్పటికే ఏదైనా పాల వ్యాపారం బిజినెస్ డల్ అయింది. అలా డల్ అయిన కొద్దీ అలాగలాగా కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఏ టైప్ ఆఫ్ ఆరోగ్య సమస్య అంటే బాగా పాల వ్యాపారం అంటే ఉంటుంది కదా, మార్నింగ్ బేగా లేచి
నైట్ ఎప్పుడు పడుకుంటారో తెలీదు. ఆ తిరగడం వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యి అప్పుడు బాగా నీరసం అయిపోయి చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళారు నాన్న ఒక స్టేజ్కి. తర్వాత అమ్మ కూడా ఒక స్టేజ్లో అలాగే వెళ్ళింది. నా సిక్స్త్ కాదు ఫోర్త్లోని అమ్మ కూడా చనిపోయే స్టేజ్కి వెళ్ళింది. నేను చూశాను, కానీ ఆడికి తెలియదు ఆ బాధ అంతా. నాకు ఒక్కడికి తెలుసు. ఆడికి బాధ ఏం చెప్పకుండా ఆడి బయట నుండి మంచిగా చదివించి మంచి జాబ్ తెద్దామని ఆడు చేయించారు. నాకు చదివించారు, కానీ నేను 10th ఆపేసాను. ఐటీఐ చేసి ఎలక్ట్రికల్. ఆ తర్వాత అలాగలాగ ఇప్పుడు ఆడు జాబ్కి వెళ్ళగానే మొన్నటి వరకు క్యాబ్ డ్రైవర్ మా నాన్న. ఓ మొన్నటి వరకు నాన్న డ్రైవింగ్ చేసేవాళ్ళు. ఫస్ట్ పవలాపురం, తర్వాత ఆటో, తర్వాత మళ్ళీ కొన్ని రోజులు డ్రైవర్గా చేశాడు. వేరే దగ్గర డ్రైవర్గా చేశాడు. తర్వాత మళ్ళీ ఒక పెద్ద వ్యాన్, కోడి పిల్లల వ్యాన్ ఉంటుంది కదా, వెనకాల తొట్టు ఉండేది. ఆ తొట్టు వ్యాన్తో ఆ వ్యాన్ కొనుక్కొని ఒక 5 years చేశాడు. అది అయిపోయిన తర్వాత యాక్చురీ ఆఫీసర్ అనేసి మళ్ళీ ఇంకా ఆ వ్యాన్ అమ్మేసి 1 year గ్యాప్ తీసుకున్నాడు. 1 year గ్యాప్, ఒక 6 months గ్యాప్ తీసుకొని మ్యాక్సీ క్యాబ్ కొనుక్కున్నాడు. మ్యాక్సీ క్యాబ్ కొనగానే ఒక 2 months అయింది కరోనా. నాన్నకి అమ్మకి నానమ్మకి కూడా వచ్చింది. నానమ్మ కంటే భయంతో పెట్టుకున్నది అది. ఆ టైంలోనే ఆ ఒక వ్యాన్ కొన్న 2 monthsకి వ్యాన్ ఒక 6 months ఇంటికాడ ఉంది. అలాగా అయిన తర్వాత అలాగా కరోనా లాస్ట్ మాకు తగ్గింది అనగా మా నాన్నమ్మకేమో చనిపోయారు. కరోనా టైంలోనే చనిపోయారు. ఎందుకంటే బెంగ పెట్టేసుకున్నారు మా నాన్నమ్మ. ఎలాగంటే మా పెదనానికి బాగాలేదు, మా చిన్నపెదనానికి బాగాలేదు, మా నాన్నకి, నాకు, మా అమ్మకి ఇలా వేయడం వల్ల బెంగ పెట్టేసుకొని ఆ భయంతో చనిపోయారు. అది అయిపోయిన తర్వాత 2 months తర్వాత అలాగా కరోనా అంతా తగ్గిపోయిన తర్వాత మ్యాక్సీ క్యాబ్ టీచర్లు తగిలారు. వైజాగ్ రోజు అప్ అండ్ డౌన్, వైజాగ్ టు భోగాపురం హై స్కూల్ టీచర్స్. అది అలా కంటిన్యూ అయ్యింది. 3 years అయ్యింది. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి టీచర్స్కి డిస్కషన్ అయ్యి వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒకళ్ళు బేగ వస్తారు, ఒకళ్ళు లేట్గా వస్తారు అనడం వల్ల ఆఫీసర్ వల్ల తిరగలేక నాన్న ఓపిక అయిపోయాక ఇంకా అమ్మేశాడు వ్యాన్ అమ్మేసి ఒక 2 months తర్వాత 2-3 months తర్వాత షాప్ ప్లాన్ చేసాం. 2024 డిసెంబర్లో పెట్టాం షాప్. 2023 డిసెంబర్లో పెట్టాం షాప్. ఇప్పటికి 2 years అవుతుంది. ఇప్పటికి అన్నీకి జాబ్ రాగానే కొంచెం ఆమె ఫ్యామిలీ అలా సెట్ అయింది. అన్నయ్య చూసుకుంటాడా? శాలరీ పంపించడం కానీ ఇంటికి చేస్తుంటాడా? అంటే నాన్నలు అయితే వాళ్ళ నుంచి ఒక రూపాయి ఆశించరు. అది నువ్వు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి అనేసి ఏమి ఉండదు. నీ డబ్బులు నీ ఇష్టం, అలాగని నువ్వు వేస్ట్గా వచ్చేట్టుకు నీ జాగ్రత్త నువ్వు చూసుకో అని చెప్పే పంపించారు వాడికి. దాంతోనే ఆడు ఉంటున్నాడు. ఆడు చేస్తున్నాడు. అది ఇప్పుడు సడన్గా మొన్న రీసెంట్గా అవకాశం వచ్చింది కాబట్టి ఇందులోకి ఇలా వచ్చింది డాడీ అని చెప్పాడు. సరే వెళ్ళు, వచ్చింది కదా, వచ్చిందాన్ని వదులుకోవడం ఎందుకు, వెళ్ళు, నీ అలాగే నీకు ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం యాక్టింగ్ అంటే, వెళ్ళు ట్రై చేయి, వచ్చిందంటే వెళ్ళు అంతే. సో బాలు ఎలా ఉంటాడు అంటే లైక్ తన వే ఆఫ్ టాకింగ్ కానీ, తన మైండ్ సెట్ కానీ, తన క్యారెక్టర్ కానీ? మైండ్ సెట్ అంటే ఊర్లో అయితే ఎవరిదో ఫ్రెండ్షిప్ చేయడు, ఊర్లో ఎక్కువ తిరగడు, ఊర్లో ఫ్రెండ్షిప్ కూడా చేయడు. నాడు ఉన్నది ఊర్లో 5 years ఉన్నాడు, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు. ఆ ఊర్లో ఫ్రెండ్షిప్ అయితే ఎక్కువ లేదు. ఊర్లో అంత బాండ్ కూడా ఎవరితో ఉండదు. మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? మా ఇద్దరు బాండింగ్ అయితే ఉన్నది తక్కువసేపు. అలాగా నీ అంటే ఆడికి ఇష్టం, ఆడంటే నాకు ఇష్టం. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా సరే ఒక టైంలో వచ్చి నాకేదైనా ఆడొచ్చి వస్తాడు, ఆడికి ఏదైనా ప్రాబ్లం అయినా అని చెప్తాడు. అలాగనేసి అడిగిందల్లా చెప్పడు, చిరాకు పడతాడు. నమ్మడంటే ఆ టైంలో సీరియస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వస్తాడు. సో మీ ఇద్దరిది బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఒకటి చెప్పు. బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే అంత ఇప్పటి వరకు తనకి ఎక్స్ప్రెస్ చేయలేనిది, తనకు చెప్పుకోలేనిది? తనకు చెప్పుకోవాలని అంటే ఏం లేదు, అంత క్లోజ్. ఆర్మీ వెళ్ళేటప్పుడు కానీ లాంగ్ నుండి ఎప్పుడు మిస్ అవ్వలేదా మీ అన్నయ్యని? మొన్న రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళే ముందే ఫోన్ చేయకుండా వెళ్ళిపోయాడని మిస్ అయ్యి ఉంది. అదొకటే బాధ అనిపించింది మరి, అదొకటే బాధ. ఓకే. అందరికి ఫోన్లు చేసి నీకు చేయలేదా? నాకు చేయలేదు, ఇంట్లో వాళ్ళకి చేయకుండా వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, లోపలికి వెళ్ళేటప్పుడా? లోపలికి వెళ్ళేటప్పుడు.
ఎలా ఉంది ఇప్పుడు లోపల అంతా బాగా లోపల అయితే బాగానే ఉంది, కాకపోతే గేమ్ ప్లే రాలేదు అంటున్నారు. గేమ్ ప్లే రావడానికి నేను బిగ్ బాస్ టాస్క్ పెట్టట్లేదు. ఒకటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఒకటి పెట్టారు అంతే. ఆ తర్వాత మిగతాది ఓదార్పులు ఇవి ట్రోల్స్ వస్తున్నాయి. కానీ ఈడైతే మైండ్ సెట్ ఇది, ఫస్ట్ వీక్లోనే ఫ్లోరాస్ అయిని ఇలాగ బాధపడిందని దాన్నే ఇలాగ పట్టుకొని ఏమైంది అని చెప్పి కూర్చోబెట్టి అడిగేసి చేసి ఆ ప్రాబ్లం క్లియర్ చేశాడు మానిటర్గా ఉండి. ఆ తర్వాత ఈ రీతు తీయడానికి కథలు తిరిగి అన్నీ చెప్తూ అన్నీ మాట్లాడుతూ సరే మనతో ఉంటుంది కదా, ఇంత క్లోజ్గా ఉంటుంది కదా, నాకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండి తను ఏడిసింది అనేసి ఇలా జస్ట్ ఓదార్చాడు అంతే. దానికి ట్రోల్స్ అది మిస్బిహేవ్ కూడా కాదు, జస్ట్ అమ్మా నాన్నలు ఎలా ఓదార్స్తారో అలా ఓదార్చాడు. దానికి కూడా అలా చేస్తే ఈ ట్రోల్స్ ఎంత ఇష్టసారంగా వాళ్ళకి నచ్చినవి వేసుకుంటున్నారు. ఇంట్లో ట్రోల్స్ కమెంట్స్ చూసి చాలా బాధపడుతున్నారు అమ్మాలు. అమ్మ నాన్నలు ఎందుకు వచ్చింది, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, మనోడు ఇలా కాదు కదా, ఏమైంది, ఏటవుతుంది, ఏం ప్లే చేస్తున్నారు, స్క్రీన్ ప్లే ఏం చేస్తున్నారు అనేసి బాధపడుతున్నారు. ఇవి నామినేషన్స్ లో ఉన్నాడు, ఏమనిపిస్తుంది? నాకు తెలిసి ఉంటాడని అనిపిస్తుంది, మ్యాక్సిమం ఉంటాడు. ఉండి ఆడి గేమ్ ప్లే నెక్స్ట్ వీక్ చూపిస్తాడని అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా కోరుకుందాం మనం. ఖచ్చితంగా ఆడియన్స్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. Thank you. Okay. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.